నిశ్చయంగా నేను నమ్ముతున్నాను, వాక్యము మనందరితో మాట్లాడింది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము నాతో మాట్లాడింది అని గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. రాత్రి పరిస్థితి చూస్తానండి, నాతో పాటు అదే సుధాకర్ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన తప్ప నా సంఘ పెద్ద గారు ఉన్నారు. నా పరిస్థితి అస్సలు ఏం అర్థం కాల. ఎగిరిపోతున్న ఆ మధ్యలో కర్రను పట్టుకుని నిలబడ్డాను. నిజంగా చెప్తున్నాను, సంఘ పెద్ద గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. విపరీతమైన గాలి, వర్షం. ఆ మధ్యలో ఆ కర్రను పట్టుకుని అలాగే నిలబడ్డాను గంటన్నర. అది ఆగట్లేదు, నేను విడవట్లేదు. హల్లెలూయా. అన్నీ సమకూర్చుకున్న తర్వాత ఇలాగ ఎందుకు అవ్వాలి అని ఒక పక్క ఏవో ఆలోచనలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో ఉద్దేశాలు లోపల వచ్చేస్తున్నాయి. అందరూ అంటున్నారు పర్వాలేదు 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 అంటున్నారు. టెంట్ కూలిపోయి కింద పడిపోయింది. టెంట్లోనే ఉండిపోయాం. ఆ పాస్టర్ గారు మేము బయటకు వచ్చాం. ఇవన్నీ తడిసిపోయినాయి, ఎక్కడికక్కడ ఇరిగిపోయినాయి, టెంట్ కర్రలు ఇరిగిపోయినాయి, ఇవన్నీ అయిపోయినాయి. అన్ని ప్రతికూల పరిస్థితి. ఈరోజు దైవజనులు మాట్లాడారు కదా, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాము. అపజయానికి బదులుగా గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. 200 చీరలు తెప్పించాను. ఏ ఒక్కటి కొన్ని ఖాళీలో తప్పున ఎంతమంది దేవుడు వాక్యం ద్వారా ఆశీర్వదించబడ్డానికి దేవుడు ఈరోజు రూపొందించాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం నిజంగా నన్ను ధైర్యపరిచింది. ఆ రాత్రి ఎంతమంది ఎన్ని అనుకుంటున్నానో, లోపల ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో తలంపులు అయినప్పటికీ యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నవాడు ఎప్పుడు ఓడిపోలేదు. హల్లెలూయా. నిజంగా ఈరోజు నేనే మీకు సాక్ష్యం. కొంతమందితో నేను అన్నాను, ఒక కష్టం రాకపోతే సాక్ష్యం ఎలా వస్తుందండి? మీటింగ్ ఆగిపోయే పరిస్థితి వచ్చి కూడా రేపు మీటింగ్ జరిగితే కదా ఆగిపోయే మీటింగ్ని ఘనంగా దేవుడు జరిగించాడని నేను సాక్ష్యం చెప్పగలను. హల్లెలూయా. కొంతమంది విశ్వాసులు నన్ను అడిగారు, అయ్యా మీరేం భయపడకండి, ఎలాగెలా జరిగిపోద్ది. ఏం భయపడనమ్మా, అక్కడే జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ఏ టెంట్ ఇరిగిపోయిందో, ఎక్కడ తడిచిపోయిందో అక్కడే మీటింగ్ జరుగుతుంది. నాకేం భయం లేదు. మధ్యలో విశ్వాసులు అడగండి. నేను ఇంటికి వచ్చి చెప్పాను, ప్రతి తడుస్తూ విశ్వాసులు ఇంటికి వెళ్ళాను. మీరు వర్షం వస్తుందని మందిరం మానేస్తారేమో, ప్రార్థన మానేస్తారేమో. ప్రార్థన ఆగిపోవట్లేదు. వర్షం వచ్చినా ఏమైనా ప్రార్థన జరగబోతుంది. హల్లెలూయా. ఒకటే మాట చెప్పాను, రేపు దేవుడు నన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. ఈ మాట ఈరోజు దైవజనుడు మన అందరికీ సెలవుపరిచాడు. దేవుడు వాక్యం నేరుగా మాట్లాడింది. రేపటి దినమున సహకారుల్లో అన్ని విషయాల్లో దేవుడు నన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఈ సంఘ క్షేమ అభివృద్ధి కూడిక రేపు మన కుటుంబాల్లో క్షేమాన్ని తీసుకురాబోతుంది. నమ్మిన వాళ్ళు గట్టిగా తప్పలు కొట్టి దేవుడు నామమును మహిమపరుద్దాం. ఏవి కాదు, దేవుడు అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా గొప్ప కార్యం జరిగించాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటేనండి, దేవుడు చిత్తంలో ఉంటే, దేవుడు ప్రణాళికలో ఉంటే అసాధ్యాన్ని దేవుడు నా కొరకు, నీ కొరకు సాధ్యం చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. దీనికి ఇదే ఆనవాలు. రాత్రి పరిస్థితి చూసిన వాళ్ళతో నేను చెప్తున్నాను, ఇలాంటి పరిస్థితులైనా, ఎలాంటి పరిస్థితులైనా దేవుడు నీ కొరకు, నా కొరకు మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. కనుక ఈరోజు వాక్యం నాతో మాట్లాడిందండి. నేను ఒక అడుగు వేయాలని ఆశపడుతున్నాను. అమాలేకులు అనేక మందిని తీసుకుపోయారు, కానీ ఇప్పుడు దాకా నేను మౌనం అయిపోయాను. ఈరోజు మీ అందరి సంఘం సాక్షి చెప్తున్నాను, నేను ఒక్కొక్క అడుగు అమాలేకులు తీసుకుపోయిన వారి పక్షం నెయ్యబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి సంవత్సరం ఇదే రోజుకి తీసుకుపోయిన వారందరినీ తీసుకొచ్చి పందిట్లో దేవుడు కూర్చోబెట్టునుగాక. హల్లెలూయా. సంఘాన్ని నూతన ఆత్మలతో దేవుడు నింపునుగాక. కనుక మీ అందరికీ నాకు హృదయపూర్వక వందన.